జపాన్‌కి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ ఓషన్‌లోని 10 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంలో ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలోని షిప్స్ గానీ, ఎయిర్‌ప్లేన్స్ గానీ ఏం వెళ్ళినా వెనక్కి తిరిగి రావడం లేదు. ఇది వినగానే ఇది ఒక బెర్ముడా ట్రయాంగిల్ అని అనుకుంటారు. కానీ కాదు. దీని పేరే డెవిల్ సీ. దీన్నే డెవిల్స్ ట్రయాంగిల్ అని లేదా డ్రాగన్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. ఈ డెవిల్ సీలో చెప్పుకోదగ్గ ఇంకో విషయం ఏంటంటే ఇది బెర్ముడా ట్రయాంగిల్‌కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉంటుంది. జపనీస్ హిస్టరీలో ఒక థియరీ ఉంది. అదేంటంటే ఈ డెవిల్ సీ ప్లేస్‌లో ఒక డ్రాగన్ ఉందని, ఆ డ్రాగన్ నీటిలోకి వెళ్ళిన వాటిని, గాల్లో వెళ్ళే వాటిని ముంచేస్తూ ఉంటుందని వాళ్ళు నమ్ముతుంటారు. అందుకే ఈ ప్లేస్‌ని డ్రాగన్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. 1945 ఆగస్టులో జపనీస్ ఎయిర్ క్రాఫ్ట్ టోక్యో సౌత్ నుంచి ఫిలిప్పీన్స్ సీ నుంచి ఎగురుతూ దాని దగ్గరలో ఉన్న ఒక ఎయిర్ స్టేషన్‌కి ఒక సిగ్నల్ పంపింది. దాంట్లో ఈ ఆకాశానికి ఏమైంది, ఈ ఆకాశం నన్ను మింగేసేలా ఉంది అని సిగ్నల్ వచ్చింది. నిజం చెప్పాలంటే అవే ఆ ఎయిర్ క్రాఫ్ట్ నడుపుతున్న పైలట్ యొక్క చివరి మాటలు. ఆ తర్వాత ఆ పైలట్కి ఏమైందో ఎవ్వరికీ తెలియదు. 1952లో కూడా ఒకసారి జపనీస్ గవర్నమెంట్ కాయో మారో నెంబర్ 5 అనే మిలిటరీ షిప్ ని ఈ డెవిల్ సీ ప్లేస్ లో రీసెర్చ్ చేయడానికి పంపించింది. దీనిలో కొంతమంది జపనీస్ రీసెర్చర్స్ మరియు మరికొంతమంది మిలిటరీ సిబ్బంది ఉన్నారు. కానీ ఆ తర్వాత ఈ షిప్ కి ఏమైందో ఎవ్వరికీ తెలియదు. బట్ కొంతమంది అఫీషియల్స్ ఇది సీలో ఉన్న వాల్కనో ఎరప్షన్స్ వల్ల సముద్రంలో మునిగిపోయి ఉండొచ్చు అని చెప్పారు. బట్ యాజ్ ఎ ట్రూత్ మాత్రం ఎవ్వరికీ తెలియదు. అంతేకాదు ఈ షిప్ కి సంబంధించిన ఒక్క పీస్ కూడా ఇప్పటికీ ఎవ్వరికీ దొరకలేదు. అప్పట్లో జపనీస్ లార్జెస్ట్ న్యూస్ పేపర్ అయిన యోమోరి షింబున్ ఒక ఆర్టికల్ రిలీజ్ చేసింది. ఈ ఆర్టికల్లో 1945 నుంచి 1950 మధ్యలో ఆల్మోస్ట్ 9 కంటే ఎక్కువ షిప్లు ఈ డెవిల్ సీ ప్లేస్ లో కనపడకుండా పోయాయి. దాంతో ఈ ఏరియాలోకి వెళ్ళిన షిప్స్ గానీ, ఎయిర్‌ప్లేన్స్ గానీ కనపడట్లేదని 1950స్లో ఈ ప్లేస్ ని షిప్పింగ్స్ కి ఇన్స్టాంట్ డేంజర్ ప్లేస్ గా గుర్తించారు. 1955లో కొంతమంది షినియో మారో నెంబర్ 10 అనే షిప్ లో డెవిల్ సీ ప్లేస్ లో ట్రావెల్ చేస్తుండగా మికేరో జుమ్ము అనే ఐలాండ్ దగ్గర వచ్చేసరికి బయట ప్రపంచంతో సిగ్నల్స్ కట్ అయిపోయాయి. అయితే 12 రోజుల తర్వాత ఆ షిప్ మరియు దానిలో ఉన్న మనుషులు దొరికారు. కానీ ఇందులో విచిత్రం ఏంటంటే 12 రోజులు వాళ్ళకి రాడార్ సిగ్నల్స్ కట్ అయ్యాయి అన్న విషయం కానీ, బయట ప్రపంచం వీళ్ళని ఎతుకుతున్న విషయం కానీ అస్సలు తెలియదు. ఇలా వింత వింత సంఘటనలు జరుగుతుండేసరికి ఈ ప్లేస్ బాగా పాపులర్ అవడం స్టార్ట్ అయింది. ఎంతలా పాపులర్ అయిందంటే ఈ ప్లేస్ మీద 1985 గొరిల్లా, రైగో లాంటి సినిమాలు కూడా తీశారు. అలా 1970స్లో న్యూయార్క్ టైమ్స్ దీన్ని డెవిల్ సీగా పబ్లిష్ చేశారు. అలాగే 1989లో చార్లెస్ అనే రైటర్ డ్రాగన్స్ ట్రయాంగిల్ అనే పేరుతో ఒక బుక్ ను పబ్లిష్ చేశారు. ఈ బుక్ లో అసలు ఈ డెవిల్ సీలో ఏ ప్రమాదకరమైన జీవులు ఉండొచ్చు మరియు ఈ జీవుల వల్ల షిప్స్ గానీ, ఎయిర్‌ప్లేన్స్ గానీ ఎలా మాయమైపోతుండొచ్చు అని రాసుంచారు. బట్ ఇదంతా నిజం కాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఇదంతా ఒక ఆర్టికల్ మాత్రమే. అలాగే అప్పటికే చాలా పాపులర్ లో ఉన్న బెర్ముడా ట్రయాంగిల్ తో దీన్ని అందరూ పోల్చడం మొదలుపెట్టారు. కానీ అలా పోల్చడం మొదలుపెట్టిన కొన్ని సంవత్సరాలకే లారెన్స్ డేవిడ్ కుష్ అనే ఒక రైటర్ బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ సాల్వ్ అయిందని ఒక బుక్ ని పబ్లిష్ చేశారు. అయితే ఈ లారెన్స్ జపనీస్ గవర్నమెంట్ కి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ లో ఈ డెవిల్ సీ నిజంగా అంత భయంకరంగా ఉంటుందా, మీ జపనీస్ షిప్స్ ని ఈ ప్లేస్ కి వెళ్లకుండా రిస్ట్రిక్ట్ చేస్తున్నారా, నిజానికి బెర్ముడా ట్రయాంగిల్ కంటే ఈ డెవిల్ సీ అంత ప్రమాదకరమా అని ఆ లెటర్ లో రాశారు. దీనికి ఆన్సర్ ఇస్తూ జపనీస్ గవర్నమెంట్ అసలు డెవిల్ సీ గానీ, డ్రాగన్స్ ట్రయాంగిల్ గానీ లేనే లేదని, నిజానికి కేవలం ఒకే ఒక ప్లేస్, అది కూడా టోక్యో తీరానికి 10 మైళ్ళ దూరంలో ఉన్న ఒక ఐలాండ్ మాత్రమేనని ఆన్సర్ ఇచ్చారు. మరియు ఆ ప్లేస్ ని డేంజర్ గా ఎందుకు పేర్కొన్నామంటే అక్కడ చాలా వాల్కనో ఎరప్షన్స్ జరుగుతున్నాయని, ఒకవేళ షిప్స్ దాని మీదుగా వెళ్తుంటే ఆ వాల్కనో ఎరప్షన్స్ వల్ల ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందని కూడా ఆ లెటర్ లో పేర్కొన్నారు. కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ ఇంకో విషయం ఏంటంటే జరిగిన వాస్తవానికి జపనీస్ గవర్నమెంట్ ఇచ్చిన సమాధానాలకి అస్సలు సంబంధం లేకుండా ఉంది. సరే, వాల్కనో ఎరప్షన్స్ వల్ల షిప్స్ ఒక్కటే డ్యామేజ్ అవుతుంటే మరి అట్నుంచి వెళ్లే ఎయిర్‌ప్లేన్స్ గానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ గానీ ఏమవుతున్నట్లు దీనికి సమాధానం జపనీస్ గవర్నమెంట్ దగ్గర కూడా లేదు. అయితే రీసెర్చ్ కోసం ఈ ఏరియాకి కొంతమంది డైవర్స్ ని జపనీస్ గవర్నమెంట్ పంపింది. అయితే ఇక్కడ ఈ డైవర్స్ కి ఒక వింత సంఘటన ఎదురైంది. అదేంటంటే వీళ్ళు సముద్రంలోకి దిగి సముద్రంలో పరిశోధిస్తున్నప్పుడు వీళ్ళకి యొనోగోని ఐలాండ్ దగ్గర ఒక భారీ కట్టడం సముద్రంలో కనపడ్డాయి. నిజానికి ఇది సహజంగా ఏర్పడినవి కాదు, ఎవరో మనుషులే కావాలని కట్టిన కట్టడాల్లాగా కనిపించాయి. అయితే ఈ ప్లేస్ నుంచి కార్బన్ డేటింగ్ కోసం కొన్ని రాళ్ళని తీసుకొచ్చారు. ఇక ఆ రాళ్ళని కార్బన్ డేటింగ్ చేసి చూస్తే అది 5000 నుంచి 7000 సంవత్సరాల క్రితం అని తెలిసాయి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అసలు 7000 సంవత్సరాల క్రితం అలాంటి కట్టడాలు కట్టే టెక్నాలజీ ఇంకా లేదు. అయినా అంత భారీ కట్టడాలు ఆ సముద్రంలోనికి ఎలా వచ్చాయో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇది వింటుంటే మన ద్వారకా నగరమే గుర్తొస్తుంది కదా. సరే, ఇప్పుడు మళ్ళీ డెవిల్ సీ విషయానికి వచ్చేద్దాం. అయితే ఈ డెవిల్ సీ విషయాన్ని ఏఐని అడిగినా సరే ఇది ఒక మైత్ అని, నిజానికి ఇక్కడ ఎలాంటి భారీ డ్రాగన్స్ లేవని చెప్తుంది. ఇక్కడ వాల్కనో ఎరప్షన్స్ వల్ల, ఎలక్ట్రోమాగ్నెటిక్ డిస్టర్బెన్సెస్ వల్ల, షిప్స్ వల్ల రాడార్స్ మరియు ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క రాడార్స్ సరిగ్గా పని చేయట్లేదని ఏఐ ఆన్సర్ ఇచ్చింది.
కాకపోతే ఇలా 1900s నుంచి ఇప్పటివరకు షిప్స్ కానీ ఎయిర్ప్లేన్స్ కానీ మిస్ అయిపోవడానికి గల కారణాలు ఎవరికీ తెలియదు. మామూలుగా మనకి ఇలా 2 ప్లేసెస్ నుంచి వెళ్ళిన షిప్స్ కానీ ఎయిర్ప్లేన్స్ కానీ మిస్ అవుతున్నాయని మనందరికీ తెలుసు. ఒకటి బెర్ముడా ట్రయాంగిల్, 2 డెవిల్ సీ. కానీ మన ప్రపంచంలో ఇలాంటివి 12 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 12 ప్లేసెస్లోనూ డేంజర్ ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ డిస్టర్బెన్సెస్ వల్ల ఈ ప్లేసెస్ నుంచి వెళ్ళిన ఏదైనా కానీ డేంజర్లో పడినట్లే. ఆ ప్లేసెసే బెర్ముడా ట్రయాంగిల్, సౌత్ అట్లాంటిక్ అనోమలీ, నార్త్ పోల్, హమాకులియా వాల్కనో ఇన్ ఈస్ట్ ఆఫ్ హవాయ్, అల్జీరియన్ మెగాల్థీస్, వార్థాన్ బేసిన్, సౌత్ పోల్, మోహెంజదారో, ఈస్టర్న్ ఐలాండ్, హమూకా, న్యూ హెరైడ్ స్ట్రెంచ్ మరియు డెవిల్ సీ. ఇప్పటికి కూడా ఈ డెవిల్ సీ విషయం ఇంకా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఫ్యూచర్లో అయినా సరే దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుందో లేదో. ఏంటి భయ్య ప్యాంట్ నేను సార్లు చూపిస్తున్నావు అనేసుకోకండి. ఐఓసీ బ్రాండ్ నుంచి వస్తున్న మెన్ జాగర్ జీన్స్. దీన్ని నేను 15th October 2022లోనే కొనుక్కున్నాను, కానీ ఇప్పటికి కూడా వాడుతున్నాను. అంటే ఆల్మోస్ట్ 2 years దాటేసింది అనుకోండి. ప్రస్తుతం ఈ ప్రోడక్ట్ ఆన్లైన్లో 1800 ఉంది, బట్ ఆఫర్లో 594 రూపీస్కి వచ్చేస్తుంది. నేను పర్సనల్గా వాడిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్. ఒకవేళ మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, వెంటనే వెళ్ళి క్లిక్ చేసి బుక్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఆఫర్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చేస్తాను, వెంటనే ఫాలో చేసుకోండి. మరి ఫ్రెండ్స్, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో సింగిల్ ఇన్కమ్ సోర్స్ మీద డిపెండ్ అవడం ఎంత ప్రమాదకరమో ఇప్పటికే మనం తెలుసుకున్నాం. కాబట్టి మనకి ఖచ్చితంగా సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. దీనికోసం బయట బిజినెస్లు చేయడం కన్నా ఆల్రెడీ సక్సెస్ అయిన కొన్ని మంచి బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. దీనికోసం మీకు ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ స్టాక్ మార్కెట్. మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు ముందుగా ఒక డీమాట్ అకౌంట్ ఉండాలి. అప్స్టాక్స్ వాళ్ళు ఫ్రీగా డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో కేవలం 10 నిమిషాల్లోనే ఆన్లైన్లో మీరు సులువుగా డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మీద ప్రెస్ చేయండి. నా ఛానల్ యొక్క మరిన్ని అప్డేట్స్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. for watching.